పోకిరి వచ్చాడు కదరా, ఆట చూస్తావా? ఏదో తేడాగా ఉందేంటి? ఒకసారి కొడితే ఫ్లూక్ అంటారు, 2 సార్లు కొడితే ఫేక్ అంటారు, కానీ 3 సార్లు కొడితే ఇండస్ట్రీ షేక్ అనాలి. హలో, ఎలా ఉంది సార్? ఎలా ఉంటావేంట్రా? అదే సార్, రాంబాబు జాయిన్ అయ్యాడు కదా, పెర్ఫార్మెన్స్ ఎలా ఉందా అని. అంతొబడి ఇంటిగా ఉన్నాడేంట్రా? చా మరీ మెతక. అవునా సార్? నీ అవ్వ ఏదో పిల్లి సచ్చినది దీని. లొంగిపో. ఏంటన్నా గిట్లా మాట్లాడుతున్నావు? లొంగిపో అన్నా, నిన్ను గిట్లా చూస్తా ఉంటే తట్టుకోనికైతే లేదే. అన్నా నువ్వు మావోనివే, అన్నా నువ్వు మావోనివే. ఇక మీ మీద ఈగ వాలినా సరే ఢిల్లీ తగలబెట్టేస్తాను. Fighting here. And Hulk. Smash. బరిలో దూరితే బ్రేక్ లేని బుల్డోజర్ని తొక్కిబారు దొబ్బుతా. లెఫ్ట్ రైట్ టాప్ బాటమా ఎటు నుంచి రేకు పెట్టుకోకినా కొడక ఇంచి బాడీ దొరకదు. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. వాడు అన్నేసి మాట్లాడుంటే పడతావేంటి నువ్వు? కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా చాలా థ్యాంక్స్ అన్న, నీ వల్ల 6 నెలలు నేర్చుకోవాల్సింది 1 రాత్రిలో నేర్చుకున్నా. మీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పిండ తింటానావారా నువ్వు? నిన్ను తన కోసం కనలేదురా, జనం కోసం కంది. నువ్వు శివాజీవి కాదురా, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి. తిప్పరామేశం. మీ అదృష్టం బాగుండే టైంకి ఏం వచ్చిందిరా ఫోను? లక్కీ బాయ్స్. తెలుగాడు అంటే పచ్చ షర్టు ఎర్ర ప్యాంటు కాదు, ట్రెండ్ మారింది. ఓ 100 ఎగ్గరాలేసి శోభనం కోసం వెయిట్ చేస్తున్న పెళ్లి కొడుకు గదికి వచ్చినట్టు వచ్చారు.
మండుతున్నట్టుంది. అరే ఇంద్ర, ఇది జేఎన్టీ క్వశ్చన్ పేపర్ లెక్క ఎంత ఉంది? వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. నీకు ఉర్దూ వచ్చా? ఆడి కొట్టేది చూసినాక చైనీసు చిత్రలేఖనం కూడా వచ్చి ఉండాది. కూర్చో. నా బెడ్ బాయిల్ అయిపోయింది, రక్తం తన్నుకొచ్చింది. నా బీపీ చెక్ చేస్తే 160 180 ఉంటుంది ఇప్పుడు. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది లో వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్య. నేనేం చేయగలనియా? అదేం సార్, మీరు హీరో సార్. ఆఫ్టర్ 5 మంది తనలేరా? నీకు బుద్ధుందా? ఏంట్రా ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? అరే ఆ కొడుకులకు ఎదురెళ్ళి సై అనేవాడు సరైనోడు ఎవడొస్తాడని చూస్తున్నాంరా. ఈ ఇంటి రక్తమే 6 అడుగుల పౌరుషమై వస్తుందనుకోలేదురా. అంతే. ఇక్కడ ఒకటి పీకు, ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు. పీకమన్నప్పుడు పీకో. కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నానంతే పీకో. ఓకే ఓకే. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.